జోగి రమేష్ గారు మాజీ మంత్రివర్యులు. మేము కొలీగ్స్గా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేసే సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత, ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ 2 కల్చర్స్, ఒకటి ఫాల్స్ కేసులు, రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్. అంటే రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేసి వచ్చినట్లుంది వీడియో క్లిప్ చూస్తే. రోప్తో పాటు వస్తే ఆ రోప్ అనేది ఎవరు చూసినా కూడా, అంటే దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, వచ్చే మాబ్ను ఆపేదానికే, ఎస్కార్ట్ చేసేదానికే అనేట్టుగా ఉందన్నమాట. అసలు రోప్ కూడా చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, ఎక్కడ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఎల్లో కలర్ రోప్ చూసినారండి ఎవరన్నా? పోలీసు వాళ్ళు క్యారీ చేసే రోప్ పార్టీలో రోప్ ఎల్లో కలర్లో ఉంది. పోలీసు వాళ్ళే ఎస్కార్ట్, ఇంటి మీద అటాక్. ఏ విధంగా అటాకు? బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఇండ్లంతా డ్యామేజ్. ఇప్పుడు ఎక్కడే కానీ వైలెన్స్ అనేది ఉండరాదు ప్రజాస్వామ్యంలో. కానీ ఒక వైబ్రెంట్ డెమోక్రసీలో ఎంతోమంది ఎన్నో పరిస్థితుల్లో ఒక పరిస్థితి ప్రభావం వలన కొన్ని ఇన్సిడెంట్స్లో పర్సనల్గా ఉండాల్సి వస్తుంది. కానీ రాజకీయ నాయకులు అన్న తర్వాత ఏ పార్టీకి చెందిన వాళ్ళన్నా కానివ్వండి, ఎన్నో సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రజెంట్ ఉంటారు అక్కడ. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా పబ్లిక్లో ఉండాల్సిన వ్యక్తి కాబట్టి పబ్లిక్లోనే ఉంటాడు. కానీ ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంటిని అటాక్ చేయడం అనేది మాత్రము, ఏది బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఒక 20-30 మంది విత్ ఎస్కార్ట్. ఇది ఎక్కడన్నా చూసినామండి? ఈ మధ్య కాలంలో మాజీ మంత్రివర్యులు రాంబాబు గారి ఇంటి మీద కూడా సేమ్ పరిస్థితి. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే, ఈ మధ్య ఈ 2 సంవత్సరాలు చూస్తుండేది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడము రూలింగ్ పార్టీ తరఫున. ఎక్కడన్నా చూసినామండి ఇంతకుముందు? మహిళలు అసభ్యకరమైన వ్యాఖ్యలు. అసలు పబ్లిక్ ఎవరింటి మీద పోయేటప్పుడు ముందు నిలబడి వాళ్ళే లీడ్ చేయడం. అంటే ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప, మన భారతదేశ సంస్కృతులు అయితే సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. కొన్నిసార్లు ఏదో పురుషులు ఏదో వైలెన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కానీ మహిళలే లీడ్ చేయడం అనేది ఇది ఒక ఆశ్చర్యకరం, ఇది ఒక కొత్త రకమైన సాంప్రదాయం. ఫాల్స్ కేసులు, ఇప్పుడు మనకు ఒక చట్టము, ఒక సిస్టమ్ అనేది వెరీ క్లియర్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి. ఏదన్నా ఒకవేళ పొరపాటు అంటూ జరిగింటే కోర్టు డిసైడ్ చేస్తుంది అది కరెక్టా కాదా అనేది. మెరిట్ మీద కోర్టు ఏదన్నా కానీ, శిక్ష కానీ అక్విటల్ కానీ వదిలిపెట్టేయాలి. అంతేగాని కంటిన్యూస్ ఫాల్స్ కేసు అంటే ఒకరి మీద పెట్టడం, వాళ్ళ తమ్ముని మీద పెట్టడం, కొడుకు మీద పెట్టడం, బావమరిది మీద పెట్టడం, ఇంకెవరంటే పెట్టడం, వాళ్ళని 10 సార్లు తిప్పడం, అసలు సబ్స్టెన్సే లేని చోట. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదో కొంత జరిగింటే దాన్ని కొద్ది కలపడము, మైనస్ చేయడం అనేది చూసాం. కానీ ఏమీ లేనిది కూడా సృష్టించడం, అంటే లాస్ట్కి ఎవిడెన్సే సృష్టించడం. సరే బాగుంది, ఈరోజు మీరు చేస్తారు, శాశ్వతంగా ఉంటారండి ఎవరన్నా? ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు?
ఇప్పుడు వివిధ రాజకీయాల పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ? అంటే ఈ విధమైన పరిపాలన చేయొచ్చు అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు, ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు. అంటే ఇంతటితో ఆగిపోతుంది ఇది సంస్కృతి? అంటే ఎటువైపు తీసుకుపోతున్నారు అని. ఇప్పుడు అపారమైన అనుభవం ఏమిటికి ఉపయోగపడుతుంది? దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏమిటికి ఉపయోగపడుతుంది? ఈరోజు మీరు దశాబ్దాల రాజకీయ అనుభవం అని చెప్పేసి మీ కళ్ళెదురుగానే పోలీస్ ఎస్కార్ట్తో పాటు వచ్చి ఇళ్ల మీద పడి బాంబులేసి కాల్చి పెట్టి కొన్ని మీకు తెలియదని అంటున్నారు. తెలియకుంటే తెలిసింది కదా ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఎవరైతే ఈ క్రైమ్లో భాగస్వాములు ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే ఏమిటికి ఉపయోగపడుతుంది అని ఇప్పుడు అనుభవం. ఏమనంటే ఎప్పుడో ఏదో జరిగింది. ఎట్లా చరిత్ర చూసుకుంటూ పోతే వేల సంవత్సరాల మీద ఎన్నో ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగింటాయి. పోనీ మీకు అవకాశం ఉంది కదా, ఇప్పుడు మీరేం చేస్తున్నారు కరెక్ట్గా? ఒక్కటన్నా ఇంత ఈ కాలంలో చూస్తున్నారు. కొంతమంది ఏదో దుర్భాషలు అన్నారు, ఓకే. ఒక రాజకీయ నాయకుడు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒకవేళ రాంబాబు గారు ఆయన ఏమన్నారు, నా వయసుకు పొరపాటు అయింది, ఆ క్షణంలో ఆ విధంగా పొరపాటు. దాని మీద మీరు తీసుకున్న ఏం చేసినారు? మీరు జైల్లో పెట్టి కొన్ని రోజుల పాటు ఫాల్స్ కేసు పెట్టి. అంటే ఎక్కడన్నా చూడండి, ఎవరైతే క్రైమ్లో భాగస్వాములు ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళనేమన్నారు, ఎవరైతే డిఫెన్స్లో ఉన్నారో వాళ్ళ మీద కేసులు కడతారు. ఇది ఏం సాంప్రదాయము? ఎట్లా తీసుకుపోతున్నారు? ఈ అపారమైన అనుభవం మీరు ఏదైతే చెప్పుకుంటారో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని ఇవి వాచ్ చేస్తున్నారు. పబ్లిక్ అందరూ వాచ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనుకోవచ్చు ఎవరేమీ చూడడం లేదు, ప్రతి ఒక్కటి పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. బయట పోయి ఒక్కసారి ఒక కామన్ బస్ స్టాండ్లో, కామన్ రైల్వే స్టేషన్లో పోయి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, బయట పోయి పొద్దున్నే 7:30కు టిఫిన్ సెంటర్ల దగ్గర పోయి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, బయట పోయి ఎంప్లాయీస్ పార్క్లో నడిచేటప్పుడు మార్నింగ్ వాక్లో ఏం మాట్లాడుకుంటున్నారు, బయట పోయి టీ కాఫీ తాగేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు ఎవరెవరు పెడుతున్నారు, సామాన్య మానవుడి అభిప్రాయం ఏమి అనేది చూస్తే మీకే అర్థమవుతుంది. ఏ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవసరం లేదు. రాజకీయ నాయకుడు పబ్లిక్తో పాటు కలిసి ఉండి 10 మంది సామాన్య మానవులతో రోజు కలిస్తే వాళ్ళే చెప్తారు ఏం జరుగుతుందని. చాలా రాంగ్ ఈ పద్ధతి పరిపాలన. మీరు ఈరోజు ఉంటారు, ఎవరు కూడా శాశ్వతం కాదు. మీరు ఈరోజు ఉంటారు, రేపు పొద్దున ఇంకోరు వస్తారు. కానీ మీరు సెట్ చేసిన ట్రెండ్, సెట్ చేసిన విధానము సమాజాన్ని కానీ సామాన్య మానవుడిని కానీ ఏ పక్క తీసుకుపోతుంది అనేది మాత్రం అది పర్మనెంట్. దయచేసి మీరు ఏదైతే అనుభవం అని చెప్పుకుంటున్నారో దాన్ని మంచి పద్ధతులకు, మంచి పరిపాలనకు వాడాలి తప్ప ఇటువంటి ఫాల్స్ కేసులు, ఇటువంటి సతాయిచ్చే కార్యక్రమము, ఒకవేళ ఏదన్నా మీ ప్రకారంగా తప్పు జరిగింది, రైట్, కోర్టు ఉంది, మెరిట్ ప్రకారం కోర్టు డిసైడ్ చేయండి. తప్పు నిజంగా తప్పు అంటే ఏ సామాన్య మానవుడు కూడా ఎందుకు తప్పును రైట్ అంటాడు? కానీ మీరిట్లా ఈ ఫాల్స్ కేసులు పెట్టే సంస్కృతి, ఈ ఇండ్ల మీద అటాక్ చేసే సంస్కృతి, ఈ పోలీస్ ఎస్కార్ట్తో పాటు పెట్టే సంస్కృతి చూడండి. ఇప్పుడు మీ సంస్కృతి వల్ల పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, రోప్ కూడా ఎల్లో కలర్ రోప్ వేసుకొని తిరుగుతున్నారు. అంటే పబ్లిక్ వాచ్ చేయలేదు అనుకుంటున్నారా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు ఇటువంటి ఆలోచన? అంటే రోప్ను కూడా పసుపచ్చ రోప్ కట్టుకోవచ్చు అనేది తప్పి అదేమైనా తాలిబొట్ట పసుపచ్చ పెట్టేదండి. ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% పద్ధతులు మార్చుకోకుంటే మాత్రం 100% మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ అనే డాక్యుమెంటు అది నిజంగా
అది సత్యం పలికే డాక్యుమెంట్ అయితే దాని మీద ఏమన్నా మనం సమాధానం చెప్పవచ్చు. సత్యమే లేని డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇంకా దానికి ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, అది బడ్జెట్. ఒక శాసనసభకు కానీ పార్లమెంట్ కానీ ఎన్నో బాధ్యతలు ఉంటాయి, కానీ ప్రధానమైన బాధ్యత ఏం పరిపాలనలో బడ్జెట్. ప్రజలందరినీ కూడా పరిపాలనలో ప్రజలను పాలించేది ఎట్లా బడ్జెట్ ద్వారానే కదా. ప్రతి ఒక్కటి బడ్జెట్తో ముడిపడినదే కదా. వచ్చినవి కరెక్ట్గా చెప్పడం లేదు, ఖర్చులు కరెక్ట్గా చెప్పడం లేదు. ఇంకా దాని గురించి ఏం మాట్లాడగలుగుతాం మనం? ఇప్పుడు 10 సత్యాలలో 2-3 అసత్యాలు ఉంటే మనం చెప్పొచ్చు. 10 సత్యాలలో 9 అసత్యాలు ఉంటే ఇంకా మనం ఏం చెప్పేది ఏముంది దాంట్లో? ప్రజలే చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకుండా ప్రజలే చూస్తున్నారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా. 15, 18, 20 ఎక్కడున్నాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు కదా. అది బడ్జెట్లో పెడితే తెలియకుండా పోతుందా, పెట్టకుండా ఏమైనా తెలుస్తుందా? ప్రతి ఇంటికి పోయి అమ్మ, వదిన, అక్క నీకు 1,500 అక్క నెలకు, సంవత్సరానికి 18,000 అక్క అన్నారు కదా. అది బడ్జెట్లో పెడితే పెట్టకుండా ఏమైనా తెలియకుండా ఉంటుందా? ఫైనల్గా మనిషికి చేరాలి కదా బడ్జెట్లో పెట్టినా పెట్టకుండా. ప్రతి ఒక్క రైతు దగ్గర పోయి 20,000 రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 రూపాయలు అన్నారు. రైతు చేతికి 20,000 వచ్చినప్పుడే కదా. అది బడ్జెట్లో పెట్టినా పెట్టకున్నా మనిషి చేతికి వచ్చినప్పుడే కదా. 50 ఏళ్ళు నిండుతానే వదిన, 50 ఏళ్ళు నిండుతానే మీ అమ్మకు 4,000 వదిన పెన్షన్, 4,000. పాపం ఇట్లా మోసం చేసి, ఇట్లా 1-2 మోసం చేసి ప్రతి ఒక్కరేమి. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎవరి మీద ఉండాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలా. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాడు కాబట్టి. ఆశ కూటమి సృష్టించింది. ఇదే మనకు తెలియక నా విద్య. ఎవరు మీకు నాకు అందరికీ తెలుస్తుంది. ఆశ సృష్టించేది ఏముంది? అబద్ధాలు చెప్తే ఆశ సృష్టి అవుతుంది. మానవుని లక్షణం ఏమి? పాపం అమాయక మానవుడు. ఇప్పుడు మనము పాలకులుగా ఉన్నప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన తర్వాత కొన్ని మనలో మార్పులు తెచ్చుకుంటాం. ఎట్లాంటి మార్పులు? ఖచ్చితంగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా, ఏదైనా చెప్తే చేయాలా, అవాస్తవాలు చెప్పరాదు, ఇవన్నీ కదా స్వేచ్ఛతో పాటు వచ్చేది. ఆశ సృష్టించినారు, ఈరోజు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమి? పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. రెండు కనుక్కున్నారు అనమాట. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుందని చెప్పేసి కనుక్కున్నారు. ఇప్పుడేమి? ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే భయం. ఈ బడ్జెట్లో పెట్టినా బడ్జెట్లో పెట్టకుండా రైతుకు 20,000 వచ్చిందా? ఉద్యోగం లేని వాళ్ళకు 3,000 వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు 1,500 వచ్చిందా? పేరుకు అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే పేరు పెట్టి మార్చినారు. అందరికి వచ్చిందా? 100 మందికి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, రావాల్సిన వాళ్ళు 23 లక్షల మంది ఉన్నారు, మీరు ఇస్తుండేది 60 లక్షలకు. 25 లక్షల మంది ఎక్కడ పోయినట్లు? 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానండి. 2 ఏళ్ళు అయింది. ఒక్క అదనంగా పెన్షన్దారునికి ఎవరికన్నా ఇచ్చినారా? ఒక ఇండ్లు ఎక్కడైనా ఇచ్చినారా? ఒక పట్ట ఎక్కడైనా ఇచ్చినారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేస్తే మీరంతా అనవసరంగా ఇస్తున్నారు అని అన్నారు. అనవసరంగా ఇస్తున్నారని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పేదవాడిని చూసుకోవడమే ప్రధానమైన బాధ్యత నాది, పేదవాడిని చూసుకున్న తర్వాత మిగతా అవన్నీ వస్తాయనేది ఆయన వాదన. వీళ్ళు ఏమన్నారు? అసలు మీరు పేదవాడిని చూసుకోవడమే అనవసరం అనేటట్లు చెప్పి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అంతా 300 ఇస్తా అంటారు. ఆశ. సో మనిషి పాపం ఏం ఆశాజీవి. పేదరికంలో ఉండే తోళ్ళు ఎవరైనా కానీ బోల్తా పడడానికి అవకాశం ఉంది. మానవుడు కదా. అది కనుక్కున్నారు. ఏమని? ఎప్పుడైనా కానీ మానవుడిని టెంప్ట్ చేయొచ్చు అని కనుక్కున్నాడు. ఇది ఎన్నోసారి? 4వసారి. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇప్పటికి 4 సార్లు అయింది మోసపోవడం. ఇంకా బడ్జెట్ ఉంటే ఈ 4 సార్లు మనం పెద్దరికంగా రోజు మీటింగ్ పెట్టి మోసం చేసేటప్పుడు ఇంకా బడ్జెట్ అదొకటి లెక్కన. సార్, టీటీడీ దేవస్థానం చైర్మన్ మీద బహిరంగ లేఖలు చూపిస్తున్నారు మీ వైసీపీ పార్టీ వాళ్ళు. ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? వాస్తవం అయితేనే కదా చూపించేది. వాస్తవం కాకపోతే నేను ఒకటి చెప్తానండి, మా పార్టీ తరఫున ఏదైనా వచ్చింటే మాత్రం ఎప్పుడు కూడా అది ఖచ్చితంగా ఎవిడెన్స్తో పాటు ఉండనే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు ఇట్లాంటివన్నీ. ఆయన 1కి 10 సార్లు చెప్తాడు. మీరు ఏం మాట్లాడినా కూడా 1కి 3 సార్లు చూసుకోండి, అది కరెక్టా కాదా అని. కరెక్ట్ కాకుంటే మాట్లాడొద్దండి అని ఫస్ట్ మాకు ఆదేశాలే పైన నుంచి ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అవాస్తవంగా మాట్లాడేది అనేది అసంభవం.
కాకపోతే వాళ్ళు లెటర్లతో పాటు చెప్తున్నారు కదా, ఆయనే ఒప్పుకున్నాడు కదా, చైర్మన్ ఒప్పుకున్నాడు కదా, తప్పేముంది? ఆయనే అంటున్నాడు కదా తప్పేముంది అని. ఇంకా తప్పేముంది అని ఆయనే చెప్పేటప్పుడు ప్రజలు అది తప్పే ఒప్ప అనేది ప్రజలు చెప్పాలి. మండలిలో అసెంబ్లీ మీద తిరుపతి లడ్డు మీద చర్చ జరగనివ్వట్లేదు. దాన్ని మండలిలో చర్చ జరగట్లేదు. లడ్డు విషయం మీద చర్చ జరగనీయట్లేదు సార్. హెరిటేజ్ దాని మీద చర్చ చేస్తుంటే జరగనివ్వట్లేదు అసలు. అంతే కదా, మళ్ళీ పారదర్శకత ఉండి అన్ని బాగుండి క్లారిటీ ఉంటే జరపచ్చు కదా. వాళ్ళే కదా మొదలుపెట్టినది వాళ్ళే, కర్త కర్మ క్రియ మొత్తం స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళే, హీరోలు వాళ్ళే, విలన్లు. మేము ఎక్కడ చూసినాం ఇట్లాంటి స్టోరీ. వాళ్ళే స్క్రిప్ట్ రాసినారు, వాళ్ళే దర్శకత్వము, వాళ్ళే ప్రొడక్షను, వాళ్ళే హీరో, వాళ్ళే విలను, వాళ్ళే జోకర్, అన్నీ వాళ్ళే. ఇంతకుముందు ఒక ఆయన సినిమా తీస్తున్నాడు, మొత్తం ఆయన ఆ టైప్లో ఉంది వీళ్ళరు మొత్తము. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, డ్యామేజ్ అనేది ఎవరు? దేవుడు. డ్యామేజ్ అనేది దేవుడు, డ్యామేజ్ అనేది టీటీడీ. కానీ మొత్తము ఈ సినిమా అంతా తీసినది వాళ్ళే హీరోలు ఎంటర్ అయినారు, వాళ్ళే విలన్లాగా వాళ్ళని చిత్రీకరించుకున్నారు. దీన్ని మనం ఏం చేస్తాం? దేవుడే మొత్తం చూసుకుంటాడు. ఫైనల్గా దేవుడు తన ఏదైతే తను చేస్తాడు.